నువ్వు ఒక బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉన్నావు మీ నాన్నగారి వల్ల ఆ రకంగా వ్యవహరించి హుందాతనంగా వ్యవహరించే కార్యక్రమం చేయాలని ఈ సందర్భంగా నేను చెప్తున్నా. దీనికి సమాధానం చెప్పమని కూడా చెప్తున్నా. 2 ల్యాండ్ క్రూయిజులు ఎక్కడ ఉన్నాయో ఖచ్చితంగా లోకేష్ గారు సమాధానం చెప్పమని కూడా ఈ సందర్భంగా మీ ద్వారా పత్రికా ముఖంగా వారిని అడుగుతున్నాను. ఇలాంటి అసత్య ప్రచారాలు దయచేసి చేయవద్దని. మీకైతేనేమో అంతా సెక్యూరిటీ కావాలి, ముఖ్యమంత్రి కాకపోయినా సెక్యూరిటీ కావాలి, అపోజిషన్ లీడర్గా ఉన్న సెక్యూరిటీ కావాలి, 10 సంవత్సరాల అధికారంలో లేకపోయినా సెక్యూరిటీ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఓటమి పాలైతే మాత్రం ఆయనకి సెక్యూరిటీ అవసరం లేదు, ఉన్న సెక్యూరిటీ అద్భుతంగా ఉందనేటువంటి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. 900 పైసలు కానిస్టేబుల్స్ వాడుకున్నారనేటువంటి మాట మాట్లాడుతున్నారు, విచ్ ఈజ్ ఫాల్స్. ఈ రెండింటికి కూడా అటు చంద్రబాబు నాయుడు గారు ఇటు లోకేష్ గారు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. నేను చెప్పటం కాదబ్బా, మీరు సోషల్ మీడియాలో కంప్లైంట్ ఏమి ఇచ్చేది అవసరం లేదు. ఎందుకు చెప్తున్నాం కదా, కంప్లైంట్ ఇచ్చేదే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి నీ భౌతికంగా లేకోకుండా చేయాలని స్పీకరు ఇంకో ఆయన ఎవరో వ్యక్తి మాట్లాడుకుని మీ సోషల్ మీడియాలో చూసారా చూడలేదా? అది ఏమన్నా మేము ఫ్యాబ్రికేట్ చేశామా? అరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు కానీ చచ్చిపోలేదయ్యా. అవునవునవును, ఇది బాగుంది, పాయింట్ బాగుంది. ఇది చచ్చిపోతే కానీ మనం బతకం అనేటువంటి పరిస్థితుల్లో ఒక స్పీకర్, ఇప్పుడు స్పీకర్ ఉన్నాడు, ఆయన కావాలని అందుకే స్పీకర్గా పెట్టారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఏది పెడితే అది అంటానికి వీలుగా ఉంటుందని ఆయన స్పీకర్గా పెట్టారు. ఇది నిజం కాదా? ఖండించారా పని సోషల్ మీడియాలో వస్తే ఇది మాది కాదు, ఇది ఫాల్స్ అని ఖండించానా? ఇది మార్ఫింగ్ అని ఖండించానా? ఎందుకు ఖండించలేదుగా? ఇది బాధ్యత కలిగినటువంటి స్పీకరే మాట్లాడుకుంటున్నటువంటి సందర్భం, మేము ఆరోపణ చేయటం కాదు. వాళ్ళు మాట్లాడుకుందాం నేను కంప్లైంట్ చేసిన అవసరం ఉంది. గవర్నమెంట్ హ్యాస్ టు టేక్ యాక్షన్. నిజంగా లా అండ్ ఆర్డర్ కాపాడాలి అనుకుంటే అదే లేనటువంటి పరిస్థితుల్లో పనిచేస్తున్నారు కదా. ఇది దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు కావాలని ఇంటెన్షనల్గా ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం చేస్తున్నది. దీన్ని ప్రజలు గమనించాలని, ఇప్పటికైనా ప్రభుత్వం హుందాగా వ్యవహరించే కార్యక్రమం చేయాలని మేము కోరుకుంటున్నాం. సరే, న్యాయస్థానంలో ఉంది, దట్ విల్ బి డిసైడ్ ఇన్ ది కోర్ట్స్. వాళ్ళు ఏ నిర్ణయాలు చేస్తారో చూద్దాం. కలవచ్చు ఏముంది హోంమంత్రి, నాకు అర్థం కదా. సునీత గారు అంటే వివేకానంద రెడ్డి గారి కూతురు, అది సిబిఐకి ఇచ్చిన తర్వాత ఇంకా మరి హోంమంత్రి గారిని ఎందుకు కలిశారో నాకు తెలియదు. ఆమెను అడిగితేనే బెటరు. మరి ఇంకేదైనా కొత్త ఏమైనా చేయాలని ఏమన్నా అనుకుంటున్నారేమో నాకైతే అవగాహన లేదు. నాకు తెలిసి వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐ విచారణ ఉంది, దానిలో కొన్ని అరెస్టులు జరిగాయి, అది ఆ ప్రొసీజర్ నడుస్తూ ఉన్నది. ఈ సందర్భంగా హోంమంత్రి గారిని ప్రత్యేకంగా కలవడానికి గల కారణాలు ఏమిటో నాకు అర్థం కాలేదు. వారు చెప్తే వారిని అడిగితే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే.